ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని దయ వల్ల అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన సాయి భక్తులు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు బాబా గారు మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే గనక, తల్లి రేపు అమావాస్య రోజు ఈ ఒక్క పరిహారం చెయ్యి, నీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా ఇట్లే మాయమైపోతాయి అని చెప్పి బాబా గారైతే మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో ఈ బాబా గారి మాటల్లోనే విందామా. బాబా మీద విశ్వాసం ఉంచి నమ్మకంతో ఏ పని చేసినా కూడా మనకి ఆ పని అనేది తప్పకుండా నెరవేరుతుందండి. కాకపోతే మన విశ్వాసాన్ని బట్టి ఆ పని ముందు తీరుతుందా లేకపోతే కొంచెం ఆలస్యం అవుతుందా అనేది మనం ఆ బాబా గారి మీద పెట్టే విశ్వాసాన్ని బట్టి ఉంటుందండి. తల్లి ఎప్పుడైనా కూడా అమావాస్య రోజు మనం ఏదైతే పుణ్యకార్యం చేస్తామో, ఏదైతే పని అయితే మొదలు పెడుతూ ఉంటామో ఆ పని అనేది మనకు అంతకు అన్ని రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. తల్లి ఎప్పుడైనా కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు దుష్ట శక్తులతో బాధపడుతున్నా కానీ, లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉన్నా కూడా, అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అనేవి తరచూ జరుగుతూ ఉన్నా కానీ, లేకపోతే రోజు రోజుకి సమస్యలు అనేవి ఏ కారణం లేకుండా కూడా పెరుగుతూ ఉన్నా కానీ, భార్యాభర్తల మధ్య తరచూ కూడా విభేదాలు జరుగుతూ ఉన్నా కానీ, లేదా పక్క వాళ్ళ ఏడుపు అంటే పక్క వాళ్ళు మనల్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి దృష్టి అనేది మన మీద పడుతున్నా కానీ ఎదుటి వాళ్ళ నరదృష్టి అనేది మన మీద ఉంది అంటే గనక ఈ సమస్యల నుంచి ఎప్పటికీ బయటపడలేరు తల్లి. మరి ఈ సమస్యలన్నింటినీ కూడా వీటి నుంచి ఎలా బయటపడేది బాబా అని ఎప్పుడూ కూడా మదిలో నన్ను తలుచుకొని మదన పడిపోతూ ఉంటావు తల్లి. అది నీ బాబానైనా నేను ఎప్పుడూ గమనిస్తూ ఉంటాను. కొంతమందికి నరదృష్టి వల్ల చేసే పనుల్లో ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటూ ఉంటాయన్నమాట. ఆ నరదృష్టి, ఆ దృష్టి దోషాల వల్ల ఎంత ప్రయత్నించినా కూడా శ్రమకు తగ్గ ఫలితం అనేది అస్సలు ఉండదు. ఎప్పుడు కూడా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది కంటికి అస్సలు కనిపించదు తల్లి. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే సమస్యలను మొదట చాలా చిన్నగా ఉన్నా కానీ తర్వాత మనిషిని సైతం కృంగదీస్తాయి తల్లి. అలాగే ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేశావంటే గనక నీకున్నటువంటి నరదృష్టి, అలాగే నీకున్నటువంటి దిష్టి దోషాలు, అలాగే నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వే ఒకరికి డబ్బు సాయం చేసేంత స్థాయికి ఎదుగుతావు తల్లి. ఈ పరిహారాన్ని గనక మీరు ఒక చక్కటి విధి విధానాలతో పాటించినట్లయితే మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారని చెప్పి బాబా గారైతే మనకి ఈ సందేశం ద్వారా తెలియజేస్తున్నారండి. అలాగే ఈ అమావాస్య తిథి రోజు కనుక ఈ పరిహారం చేస్తున్నట్లయితే ఎన్ని అప్పులు ఉన్నా సరే తీరిపోయి ఈ పరిహారం చేస్తున్నట్లయితే అప్పులు తీరే మార్గం అనేది కనిపిస్తుంది. అలాగే ఏ ఇంటిపైన అయితే నరదృష్టి ఎక్కువగా ఉంటుందో ఆ నరదృష్టి ప్రభావం అనేది ఆ ఇంటి యజమాని మీద పడుతుంది. ముందుగా ఈ పరిహారం కోసం మనం 3 పచ్చటి నిమ్మకాయలు తీసుకోవాలి. అంటే నిమ్మకాయలు అనేవి బాగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండాలన్నమాట. అందులో మొదటి నిమ్మకాయని తీసుకొని అమావాస్య గడియలు అంటే సాయంత్రం ప్రదోష వేళలో మన ఇంటి గుమ్మం ముందు ఆ నిమ్మకాయని తీసుకొని క్లాక్ వైజ్లో 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్లో 3 సార్లు కనుక తిప్పి ఆ నిమ్మకాయని ఎవ్వరు తొక్కనటువంటి ప్రదేశంలో పడేయాలి. ఇలా గనక మీరు చేసినట్లయితే ఇంటికి ఉన్న దిష్టి దోషం, నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఈ పరిహారాన్ని అమావాస్య గడియల్లో చేస్తే ఆ పరిహారానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఈ విధంగా దిష్టి తీసిన నిమ్మకాయను ఎవ్వరూ తొక్కనటువంటి ఖాళీ ప్రదేశంలో పడేయాలన్నమాట.
మీకు ఇలా వీలు కాకపోతే పారే నీటిలో అయినా పడేయొచ్చు. ఇలా గనక అమావాస్య రోజు తప్పకుండా చేశారంటే గనక మీరు ఎటువంటి నరదృష్టినైనా కానీ ఇట్లే బయటపడతారు. అలాగే మరొక నిమ్మకాయతోటి మీ ఇంటి యజమాని అంటే కుటుంబ సభ్యులు యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమానికి అమావాస్య గడియల్లో తల మీదుగా ఆ నిమ్మకాయతో క్లాక్ వైజ్లో 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్లో 3 సార్లు, అలాగే ముందు నుండి తల పైనుంచి పాదాల వరకు కూడా 3 సార్లు ఆ నిమ్మకాయతో దిష్టి తీసుకొని ఆ నిమ్మకాయని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో గనక పడేసినట్లయితే మీరు చేసే నరదృష్టి వల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏవైతే ఎదురవుతున్నాయో అవన్నీ కూడా దూరమయ్యి చేసే పనుల్లో అభివృద్ధి అనేది బాగుంటుంది. ఇక మూడవ పరిహారం ఏంటి అంటే కనుక ఒక మట్టి కుండను తీసుకొని అందులో నిండుగా రాళ్ళ ఉప్పు పోసి దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి దాని మీద 9 లవంగాలను ఉంచి దాని మీద ఈ నిమ్మకాయని 2 భాగాలుగా కట్ చేసి అందులో ఒక నిమ్మకాయకి పసుపుతోటి నిండుగా అద్ది అలాగే మరొక భాగంతో కుంకుమ అలంకరించి ఈ నిమ్మ బద్దలను ఆ లవంగాల మీద ఉంచాలన్నమాట. ఈ మట్టి కుండను గనక ఇంట్లోకి వెళ్ళే మనిషి అయితే గుమ్మానికి కుడి పక్కన ఉంచాలి. అదే ఇంట్లో నుంచి బయటికి వచ్చే వ్యక్తి అయితే గుమ్మానికి ఎడం వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా అమావాస్య రోజు ఎవరైతే ఈ పరిహారం పాటిస్తారో తప్పకుండా కూడా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి ఆర్థికంగా ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇక రెండో పరిహారం ఏంటి అంటే కనుక ఎవరి మీద అయితే దృష్టి దోషం బాగా ఉంటుందో మాకు గ్రహ దోషాలతో బాధపడుతున్నామో అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు అలాగే సర్పదోషాలతో బాధపడుతున్నాము అనుకుంటారో అలాగే అనారోగ్య సమస్యలు తరచూ వస్తూ ఉన్నట్లయితే అలాంటి వారు అమావాస్య రోజున సాయిబాబా గుడికి వెళ్ళి ఒక పీచు తీయనటువంటి కొబ్బరికాయ అలాగే నవధాన్యాలు కర్పూరం తీసుకొని సాయిబాబా దుని చుట్టూ కూడా 9 ప్రదక్షిణలు చేసి మీ సంకల్పము అదే మీ బాధ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చెప్పుకొని మనస్ఫూర్తిగా ఆ కొబ్బరికాయను ఆ నవధాన్యాలను కనుక ఆ దునిలో వేసినట్లయితే మీకున్నటువంటి కాలసర్పదోషాలు అలాగే గ్రహ దోషాలు అలాగే నరదృష్టి దోషాలు అలాగే పితృదోషాలు అన్నీ కూడా ఇలానే తొలగిపోతాయన్నమాట. ఇలా మీరు గనక 3 అమావాస్యలు చేసినట్లయితే మీకున్నటువంటి ఎలాంటి దోషాలైనా సరే ఇట్లే తొలగిపోతాయి. అలాగే మీరు కోరుకున్న కోరికలు అనేవి ఎలాంటివైనా సరే నెరవేరుతాయి. ఆర్థికంగా ఎదుగుదల జనపరంగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఎవరైతే అమావాస్య రోజు ఈ పరిహారాలు పాటిస్తారో ఆ సాయినాథుని దయ వల్ల వారికి తప్పకుండా కూడా ఉన్నత స్థాయికి అనేది చేరుకుంటారు. ఈ బాబా మీద విశ్వాసం ఉంచి ఈ పరిహారాలు కనుక అమావాస్య రోజు తప్పకుండా పాటించు తల్లి, నీకు తప్పకుండా కూడా కలిసి వస్తుంది అని చెప్పి బాబా గారైతే మనకి ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి ఈ బాబా గారు అందించినటువంటి సందేశం కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ బాబా గారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మన సాయి కుటుంబ సభ్యులందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే బాబా గారి సందేశం అనేది ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.